దేశ రాజకీయాలు కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు. అరెస్టులు, ఆరోపణలు, జైలు జీవితం, కోర్టు పోరాటాలు. 4 ఏళ్లుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో 23 మంది నిందితులు సిబిఐ కేసు నుంచి ముక్తి పొందారు. దర్యాప్తు సంస్థలు సమర్పించిన వేలాది పేజీల ఛార్జ్షీట్లలో కుట్ర నిరూపించే బలమైన ప్రాథమిక సాక్ష్యాలు లేవని కోర్టు స్పష్టం చేస్తుంది. తీవ్రమైన ఆరోపణలు చేయాలంటే దానికి తగిన ఆధారాలుండాలని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ కేసు కేవలం ఒక ఎక్సైజ్ వివాదం మాత్రమే కాదు. ఇది రాజకీయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల మధ్య సంబంధాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన అంశం. పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం నుంచి సుప్రీంకోర్టు బెయిల్ వరకు జరిగిన పరిణామాలు దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. అయితే కోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఒక అధ్యాయం ముగిసిందా, లేక దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు శ్రీకారం చుడుతుందా? దేశ రాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సహా మొత్తం 23 మంది నిందితులను సిబిఐ కేసు నుంచి విముక్తి కల్పించింది. దాదాపు 4 ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ న్యాయ పోరాటానికి ఇది కీలక ఘట్టంగా మారింది. ఆరోపణలకు మద్దతిచ్చే బలమైన సాక్ష్యాధారాలు దర్యాప్తు సంస్థలు సమర్పించలేకపోయాయని కోర్టు స్పష్టం చేసింది. కుట్ర నిరూపించే ప్రాథమిక మెటీరియల్ లేకుండా తీవ్రమైన ఆరోపణలు మోపడం చట్టపరమైన ప్రమాణాలకు విరుద్ధమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఢిల్లీ లిక్కర్ కేస్ వివాదం 2021-22 ఎక్సైజ్ విధానంతో మొదలయ్యింది. ఢిల్లీ ప్రభుత్వం మద్యం విక్రయ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి ఆదాయాన్ని పెంచడం, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కొత్త పాలసీని అమలు చేసింది. నవంబర్ 17, 2021న ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం ఆధ్వర్యంలోని రిటైల్ దుకాణాల స్థానంలో ప్రైవేట్ లైసెన్స్ ఉన్న వారికి అధిక బాధ్యతలు అప్పగించేలా మార్పులు చేసింది. అయితే కొద్ది నెలల్లోనే ఈ పాలసీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది వ్యాపార వర్గాలకు అనుచిత లాభాలు కల్పించేందుకు నిబంధనల్లో మార్పులు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2022 జూలైలో ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక ఆధారంగా అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిబిఐ విచారణకు సిఫార్సు చేశారు. ఆగస్టు 17, 2022న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అనంతరం మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. ఫిబ్రవరి 26, 2023న మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. 2024 మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు క్రమంగా పెద్ద రాజకీయ పోరాటంగా మారింది. వరుస సమన్లు, అరెస్టులు, బెయిల్ పిటిషన్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణలు, ఇలా వరుస పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘంగా జైల్లో ఉన్న అనంతరం 2024 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే సిబిఐ కేసు విచారణ కొనసాగింది. దర్యాప్తు సంస్థలు వేలాది పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ వాటిలో అనేక అంశాలు సాక్ష్యాలు లేదా ప్రత్యక్ష వాంగ్మూలాలతో బలపడలేదని కోర్టు అభిప్రాయపడింది. తాజా తీర్పులో కోర్టు పలు కీలక వ్యాఖ్యలు సైతం చేసింది. ఎక్సైజ్ విధాన మార్పులు పరిపాలన చర్చల ఫలితంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. అవి తప్పనిసరి నేరపూరిత ఉద్దేశాన్ని సూచించవని స్పష్టం చేసింది. ముఖ్యంగా కుట్రలో కేజ్రీవాల్ ప్రధాన పాత్రధారిగా పేర్కొనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది. సిసోడియాపై కూడా అవినీతి ద్వారా లాభాలు పొందినట్టు నిరూపించే మెటీరియల్ సమర్పించలేదని తెలిపింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసు కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తూ నిందితులందరికీ డిశ్చార్జ్ చేసింది. ఇక రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయంగా కూడా ప్రభావం చూపనుంది. కేజ్రీవాల్ కోర్టు వెలుపల స్పందిస్తూ ఇది సత్యం గెలుపని కామెంట్ చేశారు. తమపై రాజకీయ ఉద్దేశంతో కేసులు పెట్టారని ఆరోపించారు. అనవసరంగా తమపై బురద జల్లారంటూ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు ఇదే కేసులో 5 నెలల పాటు జైల్లో ఉన్న కవితకు సైతం
కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న కవితను మార్చి 2024న అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమె బెయిల్ మంజూరయ్యింది. దీంతో 5 నెలల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలయ్యింది. కాగా తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు మిగతా వారు ఎటువంటి నేరాలకు పాల్పడలేదని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పుతో కవిత హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే లిక్కర్ కేసులో తమను ఇరికించారని, కడిగిన ముత్యంలా బయటికొచ్చారని అన్నారు. మరోవైపు దర్యాప్తు సంస్థలు ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ కేసు దేశ రాజకీయాల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తింది. రాజకీయ పరంగా చూస్తే ఈ కేసు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓ పెద్ద పక్షంగా మారింది. అరెస్టులు, జైలు జీవితం, ఎన్నికల ప్రభావం ఇవన్నీ పార్టీ ఇమేజ్కు సవాళ్లు ఎదురయ్యే పరిస్థితిని తీసుకొచ్చాయి. అయితే కోర్టు తీర్పుతో వారికి మానసిక, రాజకీయ ఊరట లభించింది. మొత్తంగా చూస్తే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు కేవలం ఒక అవినీతి ఆరోపణల కేసు మాత్రమే కాదు, ఇది రాజకీయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాలపై పెద్ద చర్చకు దారితీసిన సంఘటన. తాజా తీర్పుతో ఒక అధ్యయనం ముగిసినప్పటికీ ఈ వివాదం దేశ రాజకీయ చరిత్రలో ఓ కీలక ఘట్టంగా మిగిలిపోతుంది.